రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్, కోఆర్డినేటర్ మేడం గారు, అండ్ నాతోటి ఉపాధ్యాయులు, మై డియర్ లవ్లీ చిల్డ్రన్స్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫేర్వెల్ డే అంటే నేను ఫస్ట్ నా ఫేర్వెల్ గురించి చెప్తాను. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు టీచింగ్ స్టాఫ్ అనేది ఎక్కువ ఉండకపోయేది. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినాను, దాంట్లో జెడ్పిహెచ్ఎస్. అయితే ఒక్క సబ్జెక్టు ఒక టీచర్ 2-3 సబ్జెక్టులు చెప్పే రోజులు మేము చదువుకునేటప్పుడు. నాది 2006 10th. అప్పుడు ఎట్లున్నదంటే టీచర్ వాళ్ళు గేట్లో నుంచి లోపలికి వస్తున్నారంటే క్లాస్ రూమ్లో పిల్లలను ఎక్కడో అక్కడ సైలెంట్గా సిట్ చేసేవాళ్ళం. అంత భయం టీచర్స్ అంటే. నాకు 466 వచ్చినాయి 10th మార్క్స్. అప్పట్లో నేను చాలా ఫీల్ అయినా, స్కూల్ ఫస్ట్ రాలేదేంది అని. 4th ర్యాంక్ ఏమో నాది. అండ్ నాకు ఇప్పుడు మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తను హైదరాబాద్లో. ఫస్ట్ ఇంటర్లో జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ 2 రోజులకే మమ్మీ నాకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు, నేను ఉండను హాస్టల్లో, నేను వచ్చేస్తా, లేకపోతే వేరే సబ్జెక్ట్ అన్న తీసుకుంటా. ఎంపీసీ తీసుకుంది తను. తీసుకుంటా అని ఏడ్చింది. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే 8th, 9th, 10th క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాకు అప్పుడు టీచింగ్ స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం మేము. మాకు సరైన విద్య అందించే టీచర్ ఉన్నా కానీ ఒక టీచర్ 2-3 సబ్జెక్ట్ చెప్పాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బందో ఆలోచించండి. మాకు అప్పుడు గైడ్ లేకుండే, ఏది లేకుండే, ఏదైనా ఫార్ములా చెప్తే ఆ బిట్ మొత్తం చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు మంచి టీచర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కటి అందిస్తున్నారు. అయినా కానీ మనకున్న దరిద్రం ఏంటంటే బుక్ తీసి చదవం. ఫస్ట్ మనం బయట ఏం జరుగుతుందో అనేది కావాలి మనకు. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకున్న టీచర్స్ని మంచిగా వినియోగించుకోండి, మంచిగా చదవండి. మనకు సారు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు. సార్ వాళ్ళు చెప్పినట్టు ఐఐటి కానీ, ఒలింపియాడ్ మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నది. మన దగ్గర లేదంటూ ఏది లేదు. ప్రతి ఒక్క దాన్ని ఇప్పటి నుంచి అయినా శ్రద్ధతో చదివి మంచి ర్యాంక్ అనేది 10th క్లాస్ చిల్డ్రన్స్ తీసుకొచ్చి అక్షర హై స్కూల్ యొక్క పేరుని ఇంకా భవిష్యత్ తరాల్లో ఈ స్కూల్లో చదివితే మంచి ర్యాంక్ వస్తుంది అన్నట్లుగా మంచిగా చదివి మీ యొక్క అక్షర స్కూల్ యొక్క భవిష్యత్ అనేది 10th క్లాస్ చిల్డ్రన్ల చేతిలో ఉన్నదని చెప్తున్నాను. మంచి ర్యాంక్ తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.